Hi friends, welcome to GSM Ask Me. Now we are going to discuss about remaining 5 problems of previous year questions. Let us observe the 11th problem. 11th ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు 894 ఇంటూ 906. ఓకే, ఇది ప్రాబ్లం ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. కానీ మ్యాటర్ ఏంటంటే తొందరగా చేయడం, ఎంత తొందరగా చేయడం వీలైతే అంత తొందరగా చేయడానికి మనం ట్రై చేయాలి. దీనికోసం నేను వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ 2 నంబర్స్ 894 అండ్ 906 ఇవి 2 900కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను 900 బేస్ తీసుకున్నాను. 900కి ఇది ఎంత తక్కువుంది? 6 తక్కువుంది. ఇదెంత ఎక్కువుంది? 6 ఎక్కువుంది. ఇవి రెండిటిని మల్టిప్లై చేస్తే మనకు 36 వస్తది. కానీ ప్లస్ ఇంటూ మైనస్ నీకు మైనస్ వస్తది. ఒక స్లాష్ బార్ పెట్టేసుకొని ఇక్కడ 900 మైనస్ 6 900 మైనస్ 906 మైనస్ 6 దట్ ఈస్ 900. ఈ 900ని బేస్ ఏంటి? 900. ఈ 900తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా? చేస్తే మనకు 900 ఇంటూ 900 9 9 జా 81. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ అంటే మొత్తం 4 జీరోస్. ఓకేనా? దీంట్లోంచి అంటే మనకేమొస్తున్నది 8,10,000 దీంట్లోంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 8,10,000 లోంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 8,09,964 వస్తుంది. అంటే మన ఆన్సర్ ఏంటి దీంట్లో? ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది దీంట్లో. జనరల్‌గా కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు ఈ మెథడ్ ఈజీ అనిపిస్తుంది కాబట్టి ఈ మెథడ్ చేస్తున్నాను అంతే. కావాలంటే మీకు నార్మల్ మెథడ్‌లో ఈజీ అనిపిస్తే అది కూడా చేసుకోవచ్చు ఇంకా. ఓకేనా? లెట్ us see this నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. నెక్స్ట్ క్వెషన్‌కొచ్చేసరికి మనకి 12థ్ క్వెషన్. 12థ్ క్వెషన్‌లో ఇదేంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 94.09. స్క్వేర్ రూట్ ఆఫ్ 94.09. ఈ ప్రాబ్లమ్ కూడా మనం వేదిక్ మ్యాథ్స్‌లో ఈజీగా చేసుకోవచ్చు. వేదిక్ మ్యాథ్స్‌లో 97 స్క్వేర్ కనుక్కోవడానికి 97 ఇంటూ 97 చూడండి. ఇది 3 తక్కువ, 100 కన్నా 3 తక్కువ. ఓకేనా? ఇది కూడా 3 తక్కువ. సో వీటినన్ని మల్టిప్లై చేస్తే మనకు 09 వస్తుంది. క్రాస్ సబ్ట్రాక్షన్ చేస్తే 97 మైనస్ 3 94. అంటే 97 స్క్వేర్ ఎంతొచ్చింది మనకి? 9409 వస్తుంది. కానీ మనకు 94.09 కావాలంటే ఇందులో ఒక డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. అంటే 9.7 ద హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 94.09. అంటే ద స్క్వేర్ రూట్ ఆఫ్ 94.09 ఈజ్ ఈక్వల్ టు 9.7. దీంట్లో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నౌ లెట్ us see 13th వన్. 13th వన్‌లో ఓకేనా? సో వాట్ ఈస్ ద గ్రేటర్ నంబర్ అమాంగ్ దిస్ ఫాలోయింగ్? ఓకేనా? సో దీన్ని మనము ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్‌లో సాల్వ్ చేస్తున్నాము. ఫస్ట్ ఆప్షన్ చూడండి 0.1 ఆఫ్టర్ 3 జీరోస్ హోల్ స్క్వేర్ ఉంది. వీటిని ట్రైలింగ్ జీరోస్ అంటాం. ఈ ట్రైలింగ్ జీరోస్ మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని 0.1 హోల్ స్క్వేర్‌గా చేస్తున్నాను. అంటే 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.1 ఇంటూ 0.1 మీకేమొస్తుంది? 0.01. దీన్ని ఫ్రాక్షన్‌లో ఫార్మ్‌లో రాస్తే 1/100 వస్తుంది. ఓకేనా? సెకండ్ ఆప్షన్ 1/1000 ఆల్రెడీ ఇచ్చాడు. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఏంటి? 0.0001 అంటే దీన్ని ఫ్రాక్షన్ ఫార్మ్‌లో రాస్తే 1/10,000 వస్తుంది. 1/10,000 వస్తుంది. ది థర్డ్ ఆప్షన్ చూడండి 10 టు ద పవర్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి? 10 టు ద పవర్ ఆఫ్ -5 అంటే దీన్ని 1/10 టు ద పవర్ ఆఫ్ 5. 1/10 టు ద పవర్ ఆఫ్ 5 అంటే 1/1,00,000 వస్తుంది. 1/1,00,000 వస్తుంది. దీంట్లో ఏది పెద్దది? ఇక్కడ అన్నిటికి న్యూమరేటర్ సేమ్ ఉంది కాబట్టి చిన్న డినామినేటర్ ఏదైతే ఉందో ఏ ఫ్రాక్షన్‌కైతే డినామినేటర్ చిన్నగా ఉంటుందో అది పెద్దదైతుంది. అంటే చిన్న డినామినేటర్ మనకున్నది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌కి. సో మనకు ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే దీంట్లో పెద్దదేది? ఆప్షన్ 1. ఓకేనా? 14థ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 14థ్ చూద్దాం. 14థ్ ప్రాబ్లమ్ చూడండి. రూ. 1000పై సంవత్సరంకు వడ్డీ రేటు 12 చొప్పున 12% చొప్పున అర్ధ సంవత్సరంకి ఒకసారి చక్రవడ్డీ లెక్క కట్టగా 2 సంవత్సరములకు అయ్యే చక్రవడ్డీ అడుగుతున్నాడు. ఓకేనా? మనకిక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమిచ్చినాడు? ప్రిన్సిపల్ అమౌంట్ రూ. 1000 ఇచ్చినాడు. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు? 12% ఇచ్చినాడు. ఈ 12% పర్ యానమే. కానీ మనం కనుక్కోవాల్సిందేంటి? పర్ హాఫ్ ఇయర్లీ. మనం కనుక్కోవాల్సిందేంటి? పర్ హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్‌కి ఎంత వస్తుంది అన్నది కనుక్కోవాలి. సో దాన్ కనుక్కొని దాని నుంచెల్లి మనకయ్యే చక్రవడ్డీకి అడుగుతున్నాడు. అదెన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి. ఓకేనా? సో ఫస్ట్
మనం ప్రిన్సిపల్ అమౌంట్ అవుదాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వస్తుంది? ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ ₹1000 వాడు ఆల్రెడీ ఇచ్చాడు. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12% పర్ యానమ్. పర్ యానమ్ ఇక్కడ. ఓకేనా? సో, పర్ యానమ్ అంటే పర్ ఇయర్‌కి. కానీ మనం కనుక్కోవాల్సిందేంటి? ఫర్ హాఫ్ ఇయర్లీ. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి హాఫ్ ఇయర్‌కి హాఫ్ ఆఫ్ ది 12 దట్ ఈస్ 6%. అండ్ టైమ్ ఎంత ఇచ్చినాడు? 2 ఇయర్స్ ఇచ్చినాడు. అంటే ఈ 2 ఇయర్స్‌లో ఎన్ని 6 మంత్స్ వస్తాయి? 4 వస్తాయి. కాబట్టి మన కాంపౌండెడ్ 4 టైమ్స్ అవుతుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకోవాలి. మనకి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి అమౌంట్ ఫార్ములా ఉంది. అది P ఆఫ్ 100 ప్లస్ R బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ P ఏంటి? 1000, 100 ప్లస్ R ఎంత? R ఈజ్ ఈక్వల్ టు 6 బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఓకేనా? సో, 1000 ఇంటూ 106/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. దీన్ని సింప్లిఫై చేస్తే 1000 ఇంటూ 106/100 ఇంటూ 106/100 ఇంటూ 106/100 ఇంటూ 106/100 మొత్తం 4 టైమ్స్. ఓకేనా? ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ వేదిక్ మ్యాథ్స్ యూజ్ చేస్తూ 106 ఇంటూ 106 నేను డైరెక్ట్‌గా రాయొచ్చు. 11236. ఓకేనా? ఇవి రెండిటిని మల్టిప్లై చేస్తే 11236. మళ్ళీ మిగతా రెండిటిని 106 మల్టిప్లై చేస్తే 106 హోల్ స్క్వేర్ చేస్తే 11236 బై ఇక్కడ చూడండి డినామినేటర్ ఏమొస్తుంది? 100 to 100 అంటే మొత్తం 5 జీరోస్ వస్తున్నాయి. ఓకే. సో, 1 ఆఫ్టర్ 5 జీరోస్ అంటే 1,00,000. ఓకే. సో, దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందంటే 1262.47 వస్తుంది. ఇది అమౌంట్. కానీ మనం కనుక్కోవాల్సిందేంటి? ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి ఫార్ములా ఏంటి? అదేంటి? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత? 1262.47 మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 1000. ఇవి రెండిటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 262.47 వస్తుంది. ఓకే. సో, ఆప్షన్‌లో ఉందా? యెస్. ఆప్షన్ డి. దీనికి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ 10th క్వెషన్‌లో 252, 396 మరియు 540ల యొక్క ఉమ్మడి కారణాంకాల్లో గరిష్ట సంఖ్య అంటున్నారు. ఉమ్మడి కారణాంకాల్లో కనిష్ట సంఖ్య అంటే కామన్ ఫ్యాక్టర్స్‌లో గ్రేటర్ వన్ అంటే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇండైరెక్ట్‌లీ మనం అడుగుతున్నదేంటి? హెచ్‌సీఎఫ్ అనుకోవాలి. హెచ్‌సీఎఫ్ నేను కంటిన్యూ డివిజన్ మెథడ్‌లో ఫాలో అవుతున్నాను. సో, దానికోసం చివరి 2 సంఖ్యలను తీసుకుంటున్నాను. 396, 540లను కంటిన్యూ డివిజన్ మెథడ్‌లో ఈ 2 నంబర్స్‌కి యొక్క హెచ్‌సీఎఫ్ కనుక్కునే ప్రయత్నంలో 396ని 540లోంచి ఒకేసారి సబ్ట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి నేను 1 జా తీసుకున్నాను. అండ్ సబ్ట్రాక్టింగ్ ఇట్ యూ విల్ గెట్ ఇట్ యాస్ 144. మళ్ళీ 144తో 396 2 జా 288. ఓకే. సబ్ట్రాక్టింగ్ ఇట్ యూ విల్ గెట్ 8 108. 108తో 144ని సబ్ట్రాక్ట్ చేసి ఒకేసారి సబ్ట్రాక్ట్ చేయొచ్చు 108. నీకెంత వస్తుంది? 36. ఈ 36తో 108. ఓకే. 36 3 జా 108. అంటే మనకి హెచ్‌సీఎఫ్ ఆఫ్ లాస్ట్ 2 నంబర్స్ ఎంత? 36 వచ్చింది. ఈ 36తో ఫస్ట్ నంబర్ 252. ఓకే. 36 టేబుల్‌లో 252 వస్తుందా లేదా చెక్ చేయడానికి మనకి వన్స్ ప్లేస్ డిజిట్ చూసుకోవాలి. వన్స్ ప్లేస్ డిజిట్ 2. 6 టేబుల్ ఇందులో వన్స్ ప్లేస్ డిజిట్ 6. 6 టేబుల్‌లో 2 ఎప్పుడొస్తుంది? 6 2 జా 12. వన్స్ ప్లేస్‌లో 2 వచ్చేది 6 2 జా వస్తుంది. 6 7 జా కూడా వస్తుంది. 42. అంటే ఈ రెండిట్లలో మనకి 36 2 జా 252 దగ్గరలో రాదు కాబట్టి 7 జా చూసుకోవాలి. అంటే 36 7 జా 6 7 జా 42, 4 క్యారీస్ 21, 25 అంటే 36 7 జా 252 వచ్చింది. 252 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. అంటే ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి హెచ్‌సీఎఫ్ ఏమవుతుంది? ఈ కోషంట్ 36 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. థాంక్ యూ.